హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఎవరైనా కొత్తగా నా వీడియో చూస్తున్నట్లయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా సోది లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. అయితే ఇప్పుడు నేను చేసేది వచ్చేసి బీచ్ వైవి అండి. ఇక్కడ కువైట్లో వచ్చేసి బీచ్ వైవి అంటారు దీన్ని. ఇవన్నీ ఒకే ఒకే వైపుకి వచ్చే విధంగా చేయాలా. కింద కింద మాత్రానికి స్ట్రైట్ రావాలా. స్ట్రైట్ నేను చేస్తున్నాను చూడండి. ఈ విధంగా స్ట్రైట్ రావాలా. కింద వచ్చేటప్పటికి అంతా వైవి చేసి రింగులు తిప్పేయకూడదు. కింద ఆ విధంగా స్ట్రైట్ లాగాల. కొంచెము అన్నీ కూడా ఒకే వైపు చేసుకుంటా పోవాలా. ఇది వచ్చేసి మా మేడము మా సలూన్లో వాళ్ళ ఇద్దరు ఉన్నారు, తెలుగు అమ్మాయి ఇంకో నేపాల్ అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళు కూడా చేస్తారు, కానీ అవి బాగా పర్ఫెక్ట్గా రాలేదని చెప్పి అందుకని మళ్ళీ ఒకసారి నేర్పిమని చెప్పింది. నేను ఒక లైన్ చేసి ఆ అమ్మాయికి ఇచ్చినాను, చేయమని చెప్పి చేస్తూ ఉంది చూడండి. సేమ్ ఇదే విధంగా మొత్తం అంతా చేయాలా. చేసిన తర్వాత కొంచెం స్ప్రే కొట్టి మళ్ళీ తర్వాత పెద్ద బ్రష్ ఉంటుంది కదా, దాంతో మనం వాళ్ళకి అది ఓపెన్ చేయాలా. దీని పేరు వచ్చేసి బీచ్ వైవి. ఇది ఈ సముద్రంలో అలలు ఉంటాయి కదా, అలల్లాగా ఇవి కూడా అదే విధంగా స్టెప్పులు రావాలన్నమాట. అందుకే దీనికి ఈ పేరు పెట్టినారేమో బీచ్ వైవి అని. ఈ కోయట్ వాళ్ళే పెట్టినట్టున్నారు వీటన్నిటికీ పేర్లు. ఈ విధంగా చెయ్యాలా. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మోడల్ అడుగుతారు, ఒక్కొక్క విధంగా చేయించుకుంటారు. ఈ విధంగా చేస్తే బాగా వాల్యూమ్ వస్తుంది. ఈ వైవి చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత కూడా ఎట్లా వస్తుందో నేను ఫస్ట్లో వీడియో యాడ్ చేసినాను కదా, అదే విధంగా వస్తుంది. మనం ఓపెన్ చేసిన తర్వాత ఆ విధంగా రావాలా. ఇంకా మళ్ళీ ఎక్కువ చిక్కుపట్టినట్టు వచ్చిందంటే అసలు బాగుండదు. మనం ఆ రోల్ చేసుకున్న వెంటనే ఇంకా తీసేసేయాలా. కింద వరకు స్ట్రైట్ చేసేసి ఇంకా తీసేసేయాలి. చుట్టినంతసేపు మళ్ళీ ఎక్కువసేపు అట్టే నిలబెట్టేసినామంటే అవి ఎక్కువ రింగులు తిరిగిపోతాయి. మళ్ళీ అది పెద్ద బ్రష్తో దూగినామంటే బాగా రాదు. ఇదే విధంగా చేయాలా. ఇంకా ముందు పక్కకు పోయినామంటే ముందు పక్క కూడా ఒక ఈ సైడ్ చేసినట్టే చేయాలి. అటుపక్క మాత్రానికి వైవి వచ్చేసి కిందకు మళ్ళీ చేయాలా. చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. కువైట్లో సలూన్ పని గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. చూడండి, మీకు అర్థమవుతుంది నేను ఎట్లా చేసినానని. మొత్తం వీడియో చూస్తే స్కిప్ చేయకుండా మీకే తెలుస్తుంది. ఆ వీడియో చూసే మనం నేర్చుకోవచ్చు పని. అందుకే నేను మొత్తం వీడియో కూడా యాడ్ చేసి పెట్టినాను. మా మేడము ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ అంటే పక్కన వేరే సలూన్లో చాలా ఇంకా చూస్తూ ఉంటారు కదా, అవి ఒక ఫోటో తీసి పెట్టింది. ఇదే విధంగా చేసిన తర్వాత కూడా ఓపెన్ చేసిన తర్వాత కూడా సేమ్ ఇదే విధంగా నాకు రావాలి, మీరు చేసి నాకు ఫోటో పెట్టండి అని చెప్పింది. చేసి ఫోటో పెడితే మెచ్చుకునింది, ఎవరు బాగా చేసినారనేసి. అంటే ఇది ఈ పని రాదేమో వీళ్ళకి అనుకున్నట్టు చెప్పింది. మేము రోజు చేసేదే ఈ పని. ఓకేనా అండి, ఈ వీడియో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా సింపుల్, ఈజీ కూడా ఈ విధంగా చేయడం. ఎవరైనా చేయొచ్చు. ఒకసారి 2 సార్లు చూసినారంటే ఈజీగా వస్తుంది. ఎవరైనా పని కూడా తొందరగా కూడా నేర్చుకోవచ్చు. చూడండి, ఇటువైపు చేసేటప్పుడు వైవి వచ్చేసి కిందకు మళ్ళీ చేస్తుంది. అటువైపు మొత్తం ఒకే విధంగా చేసింది. ఇటువైపు చేసేటప్పుడు ఆ వైవి అనేది కిందకు పెట్టి చేస్తాను చూడండి. ఈ విధంగా చేయాలి యువతలు చేసేటప్పుడు. తర్వాత ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా బ్రష్తో, పెద్ద లావు బ్రష్ ఉంటుంది, ఆ బ్రష్తో మనం దువ్వినామంటే అవి బాగా అలలాగే వచ్చేస్తుంది, బాగుంటుంది. అంతే అండి.